వెల్కమ్ టు అవర్ మ్యాథమెటిక్స్ ఛానల్. 10th క్లాస్ ఆంధ్రప్రదేశ్ న్యూ సిలబస్కి సంబంధించి ఈ వీడియోలో మనం ఫస్ట్ చాప్టర్ అయిన రియల్ నెంబర్స్లో ఫైనల్ టాపిక్ 6th టాపిక్గా మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్స్గా పిలువబడేటువంటి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ని తెలుగు వివరణతో మనం సాల్వ్ చేయబోతున్నాం. ఎగ్జాంపుల్ 5 ప్రాబ్లం. ప్రూవ్ దట్ √3 ఈజ్ ఇర్రేషనల్. సో వెరీ ఇంపార్టెంట్ మోడల్స్లో ఇదొకటి. √3 అనేటువంటి నంబర్ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒకసారి మనం రఫ్గా చూస్తే, ఇప్పుడు √3 అనే నెంబర్ ఉంది. ఎనీ నెంబర్ ఒక రియల్ నెంబర్ అయినప్పుడు ఎయిదర్ ఇట్ ఈజ్ రేషనల్ ఆర్ ఇట్ ఈజ్ ఇర్రేషనల్. సో ఏ నెంబర్ అయినా రియల్ నెంబర్ అనేది రేషనల్ కానీ ఇర్రేషనల్ కానీ అవుతుంది. సో ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకుని కాంట్రడిక్షన్ మెథడ్ ద్వారా మనం ఏం చేస్తాం, మనం ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి, బట్ రేషనల్ అని తీసుకుంటాం. సో ఫస్ట్ ఇర్రేషనల్ ప్రూవ్ చేయాల్సిన ఏ నెంబర్నైనా రేషనల్గా మనం అజ్యూమ్ చేసుకుంటాం. రేషనల్గా అజ్యూమ్ చేసుకోవడం వల్ల చివరికి ఒక కాంట్రాడిక్షన్ అనేది మనం రాబట్టాల్సి ఉంటుంది. కాంట్రాడిక్షన్ మీన్స్ ఒక ఇంపాసిబుల్ స్టేట్మెంట్, లేదంటే వాస్తవానికి విరుద్ధంగా ఉండేది. అంటే రేషనల్ అనుకోవడం వల్ల కాంట్రాడిక్షన్ వస్తే అప్పుడు అది ఇర్రేషనల్ అని మనం ఒప్పుకున్నట్లు అవుతుంది. సో ఇక్కడ √3ని కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఈ నిరూపించేటువంటి మెథడ్ ఒకసారి బ్రీఫ్గా చూస్తే, రేషనల్ నెంబర్ ఏదైనా సరే మనకి p/q ఫార్మేట్లో ఉండాలి. p/q ఫార్మేట్లో రేషనల్ నెంబర్ ఉంటుంది. ఇందులో pqలు ఇంటీజర్స్ అవుతాయి, q 0 కానిది అవుతుంది. అయితే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి రేషనల్ ఫార్మేట్లో క్యాన్సిల్ చేసిన తర్వాత మిగిలేటువంటి ఒక సింప్లెస్ట్ ఫామ్, ఇవన్నీ క్యాన్సిల్ చేయగా ఏదో ఒక నెంబర్స్ చివరికి మిగులుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ab అనుకుందాం. సో p/q ఆర్ a/b ఏదో ఒక ఫ్రాక్షనల్ ఫామ్ అనుకుంటుంది. బట్ చివరికి ఈ రెండింటిలో ఇంకా కామన్ ఫ్యాక్టర్ లేనంత వరకు మనం క్యాన్సిల్ చేస్తాం కాబట్టి వీటిని కో ప్రైమ్స్ అంటాం. అంటే ఎవ్రీ రేషనల్ నెంబర్ కెన్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q ఆర్ a/b వేర్ ab ఆర్ కో ప్రైమ్ ఇంటీజర్స్. అంటే కో ప్రైమ్స్ ఇంటీజర్స్ వచ్చే విధంగా మనం ఏ రేషనల్ నెంబర్ అయినా రాయవచ్చు. బట్ ఇవి కో ప్రైమ్స్ కాదు అని మనం కాంట్రడిక్షన్ తీసుకురావడం ద్వారా √3 రేషనల్ కాదని ప్రూవ్ చేయబోతున్నాం. సో దానికి తగ్గట్టుగా ఇక్కడ ముందు మనం రాసుకుంటున్నాం. చూడండి, let us assume to the contrary that √3 is a rational number. సో ముందు మనం అనుకున్నట్లుగా ఏం చేసాం, √3ని రేషనల్ నెంబర్ గా తీసుకున్నాం. జస్ట్ అజ్యూమ్ చేసుకున్నాం. టు ద కాంట్రారీ అంటే నిరూపించవలసిన దానికి విరుద్ధంగా √3ని రేషనల్ గా తీసుకున్నాం. సో రేషనల్ నెంబర్ అయితే ఏమవ్వాలి, p/q లేదా a/b ఈ ఫార్మేట్ లో ఉండాలి. ఆ ఫార్మేట్ లో ఉన్న న్యూమరేటర్ అండ్ డినామినేటర్ చివరికి కో ప్రైమ్స్ వచ్చే విధంగా మనం చేయగలగాలి. అలాగే ఇక్కడ డినామినేటర్ 0 ఉండకూడదు. సో అదే విషయం ఇక్కడ మనం మెన్షన్ చేయవచ్చు. సో వీ కెన్ ఫైండ్ 2 co-prime integers a and b where b not equal to 0 such that √3 equal to a/b. మనం దీన్ని ఈక్వేషన్ 1 గా తీసుకుందాం ఈ స్టేట్మెంట్ ని. అంటే √3 అనేది నిజంగా రేషనల్ నెంబర్ అవ్వాలనుకుంటే అది a/b అనే ఒక సమ్ ఫార్మాట్ కి ఈక్వల్ అవ్వాలి. ఇందులో ఏబీలు ఏమవ్వాలి, కో ప్రైమ్స్. ఇది మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాలి. కో ప్రైమ్స్ మీన్స్ దే హ్యావ్ నో కామన్ ఫ్యాక్టర్. సో ఇప్పుడు దీన్ని తీసుకుని మనం ఏం చేస్తామంటే, ఇది కాంట్రడిక్షన్ అని నిరూపించడానికి వీలుగా ఇక్కడ బోత్ సైడ్స్ కూడా మనం స్క్వేర్ చేయవచ్చు. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ వి గెట్. సో ఇప్పుడు స్క్వేర్ చేస్తే చూడండి, √3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a/b హోల్ స్క్వేర్. సో √3ని స్క్వేర్ చేస్తే వచ్చేది a/bని హోల్ స్క్వేర్ చేస్తే వచ్చేది సమానం అవ్వాలి. బట్ ఇక్కడ రూట్ స్క్వేర్ చేసినప్పుడు ఆ రూట్ అండ్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతాయని మనకు తెలిసిందే. సో ఇట్ బికమ్స్ 3. ఇక్కడ a²/b² అవుతుంది. సో 3 ఈక్వల్ టు a²/b². నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి డినామినేటర్ లో ఉన్నటువంటి b² ని లెఫ్ట్ సైడ్ కి షిఫ్ట్ చేసినప్పుడు, అంటే బోత్ సైడ్స్ b² తో ఇంటూ చేసినప్పుడు ఇక్కడ b² క్యాన్సిల్ అయ్యి ఇటువైపు వస్తుంది. సో 3 × b² ఈక్వల్ టు a². ఇట్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 2 గా మనం తీసుకోవచ్చు. అంటే 3b² వాల్యూ a² కి సమానం అని చెప్పి ఇలా వచ్చింది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ జాగ్రత్తగా గమనిస్తే 3 × సంథింగ్ ఈజ్ ఈక్వల్ టు a² గా మనం వచ్చింది. అంటే a² అనేటువంటి వాల్యూని, దాని వాల్యూ మనకు తెలియపోయినప్పటికీ అది ఒక 3 మల్టిపుల్ గా మనం రాయగలిగాం. అంటే 3తో ఇది డివిజిబుల్ అవుతుంది. 3 డివైడ్స్ a² అని దీని నుంచి మనం చెప్పవచ్చు. సో ఫ్రమ్ ఈక్వేషన్ 2 3 డివైడ్స్ a². బట్ ఆల్రెడీ మనం ఒక థీరం ఇంతకు ముందు నేర్చుకున్నాం. ఇఫ్ ఏ ప్రైమ్ నెంబర్ డివైడ్స్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ a², దెన్ ద ప్రైమ్ నెంబర్ డివైడ్స్ ఇట్స్ రూట్ ఆల్సో. అంటే p అనేది a² ని డివైడ్ చేయాలంటే
అదే ప్రైమ్ నెంబర్ ఏని కూడా డివైడ్ చేయాలి. మరి ఇక్కడ p బదులుగా 3 ఉంది. 3 అనే నెంబర్ ఏ స్క్వేర్ ని డివైడ్ చేయాలంటే 3 కూడా ఏని డివైడ్ చేయాలి మనం చెప్పవచ్చు. సో నెక్స్ట్ స్టెప్ లో సిన్స్ 3 ఈజ్ ప్రైమ్ 3 డివైడ్స్ ఏ. ఇట్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 3. సో ఇప్పుడు వరకు మనం చేసింది చూడండి, √3ని a/b గా తీసుకుని స్క్వేర్ చేయడం వల్ల ఈ ఈక్వేషన్ వచ్చింది. దాని ద్వారా మనం ఏ స్క్వేర్ అనేటువంటి వాల్యూకి 3 ఒక ఫ్యాక్టర్, అంటే 3 ప్రైమ్ నెంబర్ అవడం వల్ల ఏకి కూడా ఫ్యాక్టర్ అని మనం రాయగలిగాం. ఇక నెక్స్ట్ దీన్ని బేస్ చేసుకుని మనం నెక్స్ట్ దాంట్లోకి వెళ్తాం. సో ముందుగా ఈ రఫ్ గా రాసింది అరేంజ్ చేద్దాం. తర్వాత స్టేట్మెంట్ లో మనం రాయబోయేది ఇదే విధంగా 3 ఏకి కాకుండా బికి కూడా ఫ్యాక్టర్ అని చూపించడం కోసం ఇప్పుడు ఏకి 3 ఒక ఫ్యాక్టర్ అయినప్పుడు ఏని మనం ఎలా రాయగలుగుతాం, 3 ఇంటూ సంథింగ్ గా రాయగలుగుతాం. ఇప్పుడు ఎలా అయితే ఏ స్క్వేర్ ఈక్వల్ టు 3 ఇంటూ బి స్క్వేర్ ఉందో ఏ ఈక్వల్ టు కూడా 3 ఇంటూ సంథింగ్ ఉంటుంది. ఆ సంథింగ్ వాల్యూని మనం ఒక ఇంటీజర్ కే అనుకుందాం. సో నెక్స్ట్ స్టెప్ లో సిన్స్ 3 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ, లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3k వేర్ k బిలాంగ్స్ టు z. అంటే ఎనీ ఇంటీజర్, సమ్ ఇంటీజర్ వాల్యూకి 3ని మల్టిప్లై చేస్తే ఏ రావాలి. ఎందువల్ల 3 డివైడ్స్ ఏ అంటే అర్థం అది. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 3k ని తీసుకొచ్చి ఈ సెకండ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఇక్కడ ఏ ఉన్న ప్లేస్ లో 3k రాస్తున్నాం చూడండి. సబ్స్టిట్యూటింగ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3k ఇన్ ఈక్వేషన్ 2 వి గెట్ ఏం పొందుతాం. ఇప్పుడు ఇక్కడ రాస్తే నెక్స్ట్ స్టెప్ లో 3b స్క్వేర్ ఈక్వల్ టు 3k హోల్ స్క్వేర్. సో 3b స్క్వేర్ ఈక్వల్ టు 9k స్క్వేర్. 3k హోల్ స్క్వేర్ అంటే 9k స్క్వేర్. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ 3ని కూడా మనం మళ్ళీ రైట్ సైడ్ కి షిఫ్ట్ చేసినట్లయితే నెక్స్ట్ స్టెప్ లో b స్క్వేర్ ఈక్వల్ టు 9k స్క్వేర్ బై 3. సో ఇట్ ఈస్ 3k స్క్వేర్. ఇక్కడ 3 టేబుల్ అనేది 9 లో మొత్తం 3 టైమ్స్ క్యాన్సిల్ అయ్యి టోటల్ గా b స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చిందో చూడండి, 3k స్క్వేర్ వచ్చింది. ఇక్కడ ఎలా అయితే ఏ స్క్వేర్ వాల్యూ 3b స్క్వేర్ కి ఈక్వల్ అయిందో ఈ ఈక్వేషన్ ప్రకారం, నెక్స్ట్ మనం చేసిన సబ్స్టిట్యూషన్ ప్రకారం b స్క్వేర్ వాల్యూ కూడా 3k స్క్వేర్ అయింది. అంటే ఈ ఈక్వేషన్ 4 వల్ల మనకు తెలిసేది ఏమిటి, 3 అనే నంబర్ b స్క్వేర్ ని కూడా డివైడ్ చేస్తుంది, లేదా 3 ఒక ఫ్యాక్టర్ అవుతుంది. సో ఫ్రమ్ 4 3 డివైడ్స్ b స్క్వేర్. సో 3 డివైడ్స్ b. దీన్ని స్టేట్మెంట్ 5 గా తీసుకోవచ్చు. సేమ్ ఇక్కడ లాగానే 3a స్క్వేర్ ని డివైడ్ చేస్తే ఎలా అయితే a ని డివైడ్ చేస్తుంది అని రాసామో, సేమ్ 3b స్క్వేర్ ని డివైడ్ చేయాలంటే అది ప్రైమ్ గనక b ని కూడా డివైడ్ చేయాలి. సో ఫైనల్ గా ఈ వచ్చిన 5 ముఖ్యమైన స్టేట్మెంట్స్ లో మనకి చివరిగా మనం కంక్లూడ్ చేయాల్సింది ఇక్కడ ఉన్నటువంటి 3 అండ్ 5. 3 లో చివరికి మనం ఏం రాబట్టాం, a ని 3 డివైడ్ చేస్తుంది అని. 5 లో 3 డివైడ్స్ b, అంటే 3 is a common factor of both a and b. From 3 and 5, 3 is a common factor of a and b. a, b రెండిటికి కూడా 3 కామన్ ఫ్యాక్టర్ అయింది. బట్ ఇక్కడ మనం ముందే చెప్పినట్టు ఇది ఒక కాంట్రడిక్షన్ గా ఫీల్ అవ్వచ్చు. ఎందువల్ల అంటే ఇక్కడ ఆల్రెడీ రాసాం చూడండి, ఇవి కో ప్రైమ్స్. సో కో ప్రైమ్ అంటే అర్థం ఏమిటి, ఏబీలకి ఇంకా కామన్ ఫ్యాక్టర్స్ ఉండవు. కామన్ ఫ్యాక్టర్స్ లేకుండా వచ్చిన ఫ్రాక్షన్ నే మనం ఏబీలుగా తీసుకున్నాం. సో ఇక్కడ 3 ఒక కామన్ ఫ్యాక్టర్ వచ్చింది అంటే అది ఈ ఫ్యాక్ట్ కి కాంట్రాడిక్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ స్టెప్ లో మనం ఏం రాయొచ్చు, బట్ దిస్ కాంట్రాడిక్ట్స్ ద ఫ్యాక్ట్ దట్ ఏబి ఆర్ కో ప్రైమ్స్. దే షుడ్ హ్యావ్ నో కామన్ ఫ్యాక్టర్స్ అదర్ దాన్ 1. అంటే చూడండి డీటెయిల్ గా ఇక్కడ రాసాం, ఈ స్టేట్మెంట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ అండ్ బి కి 3 అవుతుంది అనేది ఏ ఫ్యాక్ట్ ని కాంట్రాడిక్ట్ చేస్తుంది, దేనికి విరుద్ధంగా ఉంది, ఆల్రెడీ మనం అనుకున్న ఏబీలు కో ప్రైమ్స్ అనే దానికి విరుద్ధంగా ఉంది. ఇక్కడ కో ప్రైమ్స్ అంటే మీనింగ్ కూడా రాసాం, కో ప్రైమ్స్ అయ్యాయి అంటే దే షుడ్ హ్యావ్ నో కామన్ ఫ్యాక్టర్స్ అదర్ దాన్ 1. 1 కాకుండా ఇంక ఏ కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు. బట్ ఇక్కడ 1 కాకుండా 3 అనేది కామన్ ఫ్యాక్టర్ గా ఉంది అని వచ్చింది. సో ఈ కాంట్రడిక్షన్ దేని వల్ల రైజ్ అయింది, ఈ స్టేట్మెంట్ నుంచి. అంటే మనం అనుకున్నటువంటి ఈ అజంప్షన్, ఈ అజ్యూమినేషన్ తప్పు అవుతుంది అనేది మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. This contradiction has arisen because of our incorrect assumption. What is our incorrect assumption? That √3 is rational. √3 ని రేషనల్ అనుకోవడమే ఒక assumption మనకి. అది ఇన్కరెక్ట్ అవడం వల్ల, ఎందుకంటే ఫస్ట్ ఈక్వేషన్ కరెక్ట్ అయినట్లయితే ఇవన్నీ కరెక్ట్ అవ్వాలి. సో ఇక్కడ మిస్టేక్ వచ్చింది, ఫైనల్ గా ఒక కాంట్రడిక్షన్ వచ్చిందంటే అది ఎక్కడ మూలం ఉంది, ఫస్ట్ ఈక్వేషన్ నుంచి ఆ మిస్టేక్ మొదలైందని అర్థం. అంటే ఏబీలు ఇంటీజర్స్ అనుకోవడం, కోప్రైమ్స్ అనుకోవడమే అక్కడ పాసిబుల్ కాదని అర్థం. అంటే ఇలా రాయలేము అని అర్థం. √3 ని a/b ఫార్మేట్ లో ఇంటీజర్స్ వచ్చే విధంగా రాయలేము, కోప్రైమ్స్ వచ్చే విధంగా అసలు రాయలేము. రాయలేము అంటే అర్థం ఏమిటి, √3 కెనాట్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a/b వేర్ ab ఆర్ కోప్రైమ్ ఇంటీజర్స్. సో √3 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్. సో ఇది రాంగ్, అంటే ఇన్కరెక్ట్ అజంప్షన్ వచ్చింది కనుక ఫైనల్ గా మనం కన్క్లూజన్ ఏం చేస్తాం,
కరెక్ట్ ఎజంప్షన్ ఏమవుతుంది, ఇర్రేషనల్ అనుకోవడమే కరెక్ట్ అవుతుంది. సో ఫైనల్లీ వీ కంక్లూడ్ దట్ √3 ఈజ్ ఇర్రేషనల్. సో ఇప్పటికే ఇంతకు ముందు చేసిన వీడియోలో ఒక ఎక్సర్సైజ్ లో కూడా మనం ప్రాబ్లం చేసాం √5 గురించి, అలాగే √2 గురించి అంతకుముందు థియరంలో చేసాం. ఈ 3 ప్రాబ్లమ్స్ లో అంటే ఈ ఫార్మాట్ లో 2, 3, 5, 7 ఇలా ఏది ఇచ్చినా కూడా ఇదే మెథడ్ లో మనం ఇలా మ్యాటర్ని రాసుకుంటూ ఈ మెయిన్ కాన్సెప్ట్ అంటే కోప్రైమ్స్ అనేటువంటి కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని ఈ ప్రూఫ్ ఉంటుంది. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ మోడల్ గా దీన్ని మనం ట్రీట్ చేయవచ్చు. ఇక నెక్స్ట్ ఎగ్జాంపుల్ ని మనం చూద్దాం. Example 6. Show that 5 minus √3 is irrational. సో ఇంతకు ముందు ఓన్లీ √3 అయితే ఇప్పుడు 5 minus √3. సో 5 minus √3 ప్రూవ్ చేసేటప్పుడు ఇలాంటి రేషనల్ అండ్ ఇర్రేషనల్ మిక్స్డ్ పార్ట్స్ మనం చేసేటప్పుడు ఆల్రెడీ ఇర్రేషనల్ అయిన పార్ట్ ని మనం తీసుకోవచ్చు. అంటే √3 ఈజ్ ఆల్రెడీ ప్రూవ్డ్, ఇట్ ఈస్ ఇర్రేషనల్. సో దాన్ని 5 లోంచి తీస్తే వచ్చేది ఇర్రేషనల్ అవుతుందా లేదా ఈ కాంబినేషన్ అయితే మనం చేయాలి. కాబట్టి ముందు అజ్యూమినేషన్ మాత్రం సేమ్ ఇంతకు ముందు రాసినట్టే రాసుకుంటాం. So let us assume that to the contrary that 5 minus √3 is rational. ముందుగా దీన్ని ఏమనుకుందాం, ఇర్రేషనల్ కాదు రేషనల్ అనుకుందాం. రేషనల్ అనుకుంటే ఏమవ్వాలి, మళ్ళీ ఈ 5 minus √3 ని p/q ఫార్మాట్ లో pq ఇంటీజర్స్ వచ్చే విధంగా కోప్రైమ్స్ వచ్చే విధంగా రాయవచ్చు. సో we can find two coprime integers pq, q not equal 0 such that 5 minus √3 equal to p/q. సో 5 minus √3 ని p/q కి సమానం అయ్యే విధంగా మనం చేయవచ్చు. ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే ఈక్వేషన్ లో చూడండి మనం √3 వాల్యూని రాసుకోవాలి సెపరేట్ గా, ఎందుకంటే ఇక్కడ రూట్ ఉన్నది ఇర్రేషనల్ పార్ట్ కనుక ఇక్కడ హోల్ స్క్వేర్ చేయని అవసరం లేదు, కానీ √3 వాల్యూని సెపరేట్ చేసుకుంటే సరిపోతుంది. సో దానికోసం ఇక్కడ ఇప్పుడు సపోజ్ ఈ -√3 ఇటు రైట్ సైడ్ కి, ఈ p/q మొత్తాన్ని లెఫ్ట్ సైడ్ కి, అంటే రూట్స్ లేని పార్ట్ ని రూట్స్ ఉన్న పార్ట్ ని వేరు చేస్తే నెక్స్ట్ స్టెప్ లో ఏమవుతుంది, ఈ p/q ఫ్రాక్షన్ అంతటికి ఇటు మైనస్ వస్తుంది. అంటే 5 minus p/q is equal to √3. అంతే కదా, ఈ -√3 ఇటు ప్లస్ అయింది, ఇది ప్లస్ ఇటు వైపు మైనస్ అయింది. సో ఇక్కడ 5 minus p/q మీరు అబ్జర్వ్ చేస్తే ఈ అంతా కూడా రేషనల్ నెంబర్స్. 5 is already a rational number, p/q is also a rational number. Rational minus rational is nothing but another rational number. బట్ దీన్ని ఒకే ఫ్రాక్షన్ గా మనం రాయడం కోసం బైలో q వస్తుందని మనకు తెలుసు. బైలో q వస్తుంది ఎల్సిఎం మెథడ్ లో. ఇక క్రాస్ మల్టిప్లై చేయాలి కనుక రెండు ఫ్రాక్షన్స్ మధ్యలో మైనస్ ఉన్నప్పుడు 5q minus p అవుతుంది. సో ఇక్కడ న్యూమరేటర్ ఈజ్ 5 into q minus p by q is equal to √3. సో ఒక్కసారి ఈ ఈక్వేషన్ మనం గమనిస్తే ఇక్కడే మనకు కాంట్రడిక్షన్ కనిపిస్తుంది. చూడండి, ఆల్రెడీ వీ హ్యావ్ ప్రూవ్డ్ దట్ √3 ఈజ్ ఇర్రేషనల్. బట్ ఆ √3 వాల్యూ ఇక్కడ ఎలా వచ్చిందో చూడండి, ఒక రేషనల్ నెంబర్ కి ఈక్వల్ గా వచ్చింది. బికాజ్ ఇది రేషనల్ ని ఎలా చెప్పగలం, సిన్స్ pq ఆర్ ఇంటీజర్స్ 5q minus p ఆల్సో an ఇంటీజర్. సో 5q minus p by q is also a rational number. సో అదే విషయం ఇక్కడ మనం మెన్షన్ చేద్దాం. సిన్స్ pq ఆర్ ఇంటీజర్స్ ద LHS పార్ట్ ఆఫ్ అబోవ్ ఈక్వేషన్ ఈజ్ రేషనల్. సో ఎప్పుడైతే pqలు ఇంటీజర్స్ అయ్యాయో దానివల్ల లెఫ్ట్ సైడ్ పార్ట్, ఇందులో ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్ పార్ట్ మొత్తం కూడా రేషనల్ నెంబర్ అవుతుంది. చూడండి, ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ పార్ట్ రేషనల్ నెంబర్ అవుతుంది. బట్ రైట్ సైడ్ ఏముంది, √3, అది ఆల్రెడీ ఇర్రేషనల్. సో నెక్స్ట్, బట్ వీ నో ద ఫ్యాక్ట్ దట్ ద RHS పార్ట్ √3 ఈజ్ ఇర్రేషనల్. లెఫ్ట్ సైడ్ రేషనల్ అవుతుందని తెలుసు, రైట్ సైడ్ ఇర్రేషనల్ అవుతుందని కూడా తెలుసు, బట్ ఆ రెండు ఈక్వల్ అవుతాయని ఉంది. సో ఇది ఒక కాంట్రడిక్షన్. అంటే ఇర్రేషనల్ పార్ట్ రేషనల్ పార్ట్ కి ఎప్పుడు కూడా ఈక్వల్ కాదు. సో నెక్స్ట్, దిస్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్. అందుకే ఏమంటాం, ఇది టోటల్ గా ఒక ఇంపాసిబుల్ స్టేట్మెంట్ అనమాట. కాంట్రడిక్షన్ అంటే జరగని విషయం. సో ఈ కాంట్రడిక్షన్ మళ్ళీ సేమ్ ఎందువల్ల అరైజ్ అయింది, ఈ ఈక్వేషన్ తీసుకోవడం వల్ల. అంటే దిస్ కాంట్రడిక్షన్ హ్యాస్ అరైజన్ బికాస్ ఆఫ్ అవర్ ఇన్కరెక్ట్ అజంప్షన్. This contradiction has arisen because of our incorrect assumption that 5 minus √3 is rational. So దీని రేషనల్ అనుకోవడం వల్లే ఈ ఇన్కరెక్ట్ అజంప్షన్ వచ్చింది అని రాసి, మరి దాని నుంచి ఇది రేషనల్ అనుకోవడం వల్ల ఇలా వచ్చింది కాబట్టి ఇర్రేషనల్ అనుకోవడమే కరెక్ట్ అని మనం కంక్లూడ్ చేయాలి. Therefore we can conclude that 5 minus √3 is irrational. సో ఈ విధంగా మనకి రేషనల్ ఇర్రేషనల్ పార్ట్ మిక్స్డ్ గా ఇచ్చినప్పుడు ఇర్రేషనల్ పార్ట్ ని సెపరేట్ చేయడం ద్వారా ఈ కాంట్రడిక్షన్ మనం రప్పిస్తాం. దీంతో మనకి ఎగ్జాంపుల్ 6 అనేది పూర్తయింది. ఇక ఫైనల్ ఎగ్జాంపుల్ 7 ని మనం చూద్దాం. ఫైనల్ ఎగ్జాంపుల్ 7. షో దట్ 3√2 ఈజ్ ఇర్రేషనల్. సో ఇంతకు ముందు ప్రాబ్లం లో చేసినట్లనే మనకి ఒక మిక్స్డ్ సాల్వ్ లాంటిది, అంటే రేషనల్ అండ్ ఇర్రేషనల్ పార్ట్ కలిసి ఇవ్వబడింది. సో ఆల్రెడీ √2 ఇర్రేషనల్. సో దాన్ని 3తో మల్టిప్లై చేసినప్పుడు కూడా ఇర్రేషనల్ ప్రూవ్ చేయాలి.
సో ఇర్రేషనల్ దేని ప్రూవ్ చేయాలన్నా బిగినింగ్ మనం దాన్ని రేషనల్ నెంబర్ గా తీసుకుంటాం కాంట్రారీలో. లెట్ us assume టు ద కాంట్రారీ దట్ 3√2 ఈజ్ రేషనల్. సో 3√2 ను ముందుగా ఏమనుకుందాం, విరుద్ధంగా రేషనల్ నెంబర్ గా తీసుకుందాం. సో ఇది రేషనల్ నెంబర్ అయితే మళ్ళీ ఏమవ్వాలి, దీన్ని ఒక p/q ఫార్మేట్ లో మనం రాయగలగాలి, pqలు ఇంటీజర్స్ అయ్యే విధంగా. సో we can find two co-prime integers p and q not equal to 0 such that 3√2 equal to p/q. సో 3√2 అనే వాల్యూ ఒక p/q ఫార్మేట్ కి ఈక్వల్ అవ్వాలి. ఆ pq's ఇంటీజర్స్ కోప్రైమ్స్ నాట్ ఈక్వల్ టు 0 q కూడా ఉండాలి. ఇప్పుడు ఈ ఈక్వేషన్ నుంచే మన కాంట్రడిక్షన్ రప్పించవచ్చు. ఎందువల్ల అంటే ఇక్కడ √2 ఈజ్ ఆల్రెడీ ఇర్రేషనల్, అది మనం ప్రూవ్ చేసాం. సో ఈ 3ని మనం జస్ట్ రైట్ సైడ్ కి షిఫ్ట్ చేస్తే సరిపోతుంది. సో 3 ఇంటూ √2 కనుక ఇంటూలో ఉన్న 3 ఇక్కడ బైలోకి మారుతుంది. సో బైలో ఆల్రెడీ q ఉంది కనుక 3q అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్ లో √2 ఈజ్ ఈక్వల్ టు p/3q గా మనం మెన్షన్ చేయవచ్చు. 3 ఇంటూ q 3q. సో ఇక్కడ చూడండి √2 అనేది ఒక ఇర్రేషనల్ నంబర్, బట్ ఇది ఒక ఫ్రాక్షన్ కి ఈక్వల్ అయింది. సిన్స్ pq ఇంటీజర్స్ p/3q ఈజ్ ఆల్సో ఏ రేషనల్ నంబర్. అదే విషయం ఇక్కడ మనం మెన్షన్ చేద్దాం. Since pq are integers, p/3q is rational. So RHS part of the above equation is a rational number. అంటే ఈ ఈక్వేషన్ నుంచే మనం కాంట్రడిక్షన్ రాస్తున్నాం కనుక చూడండి, ప్రధానంగా రైట్ హ్యాండ్ సైడ్ పార్ట్ మొత్తం కూడా రేషనల్ నెంబర్ ఉంది. బట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముంది, √2 ఉంది. అంటే √2 ఒక రేషనల్ నెంబర్ అని ఇక్కడ చెప్తుంది. సో ఇది ఒక కాంట్రడిక్షన్. సో అదే విషయం రాద్దాం. బట్ దిస్ కాంట్రడిక్ట్స్ ద ఫ్యాక్ట్ that √2 is irrational. ఆల్రెడీ మనకి ఫ్యాక్ట్ ఏమిటో తెలుసు, √2 ఇర్రేషనల్ అని మనం ప్రూవ్ చేసాం. √2 ఇర్రేషనల్ అయితే దాన్ని కాంట్రాడిక్ట్ చేస్తూ అది ఒక రేషనల్ నెంబర్ కి ఈక్వల్ అని ఈ ఈక్వేషన్ వస్తుంది. సో ఈ కాంట్రడిక్షన్ దేని వల్ల వచ్చింది, ఈ స్టేట్మెంట్ వల్ల. అంటే ఈ కాంట్రడిక్షన్ దేని వల్ల అరైజ్ అయింది, మన ఇన్కరెక్ట్ అజంప్షన్, దీన్ని రేషనల్ అనుకోవడం వల్ల. అదే విషయం మనం రాయాలి. దిస్ కాంట్రడిక్షన్ హ్యాస్ అరైజన్ బికాస్ ఆఫ్ అవర్ ఇన్కరెక్ట్ అజంప్షన్ దట్ 3√2 ఈజ్ రేషనల్. 3√2ని రేషనల్ అనుకోవడం ఇన్కరెక్ట్ అజంప్షన్ అవుతుంది. సో కరెక్ట్ అజంప్షన్ ఏమవుతుంది, అది రేషనల్ కాదు కాబట్టి ఇర్రేషనల్ అని మనం కన్క్లూడ్ చేయాల్సి ఉంటుంది. వీ కెన్ కన్క్లూడ్ దట్ 3√2 ఈజ్ ఇర్రేషనల్. సో ఈ విధంగా 3√2ని ఇర్రేషనల్ అని మనం ప్రూవ్ చేయవచ్చు. సో ఈ ప్రాబ్లంతో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్తో సహా మనకి 10th క్లాస్ న్యూ సిలబస్ టెక్స్ట్ బుక్ ఫస్ట్ చాప్టర్లో ఉన్నటువంటి రియల్ నెంబర్స్ టాపిక్స్ మొత్తం కూడా మనం ఈ వీడియోలో కంప్లీట్ చేసుకోవడం జరిగింది. So in this way, to get mathematics topics with clear explanation, subscribe this channel, like and share the videos to encourage this attempt. Express your valuable opinion in the comment box. See you in the next chapter. Until then, bye.